హలో హాయ్ అండి. ఇప్పుడు మనం ఆనియన్ దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం. మనం మామూలుగా అయితే కనుక ఆనియన్ దోశ అంటే హోటల్లో అయితే బాగా టేస్ట్గా ఉంటుందని అనుకుంటాం. అలా కాకుండా మన ఇంట్లోనే హోటల్ కన్నా కూడా టేస్ట్గా చేసుకోవచ్చు. హోటల్లో ఆనియన్ దోశ అంటే దోశ వేసి మధ్యలో అన్ని పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసి అవి ఫ్రై అవ్వకుండానే ఇచ్చేస్తాడు. తినేటప్పుడు బాగానే తింటాం. తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి స్టార్ట్ అవుతుంది ఎసిడిటీ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. అలా కాకుండా మన ఇంట్లోనే హోటల్ కన్నా కూడా టేస్ట్గా ఆనియన్ దోశ ఎలా వేసుకోవచ్చో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: దోసపిండి ఒక చిన్న గిన్నెతోటి, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిర్చి 3, తురిమిన క్యారెట్ 1, పల్లీలు 1 కప్పు, కొబ్బరి 1/2 కప్పు, పచ్చిమిర్చి 5 లేదా 6, చింతపండు కొంచెం, సాల్ట్ రుచికి సరిపడా, ఆయిల్ దోశలు వేసుకోవడానికి సరిపడా. ముందుగా మనం దోసపిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక గ్లాసు మినపగుళ్ళు, 3.5 గ్లాసులు రైసు వేసుకుని, ఈ రైస్ని ఇడ్లీ రైస్ అని అంటారండి. మనం మామూలుగా వాడే సోనా మసూరి కాకుండా ఈ రైస్తో దోశ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి రిలయన్స్లో దొరుకుతాయి. ఇడ్లీ రైస్ అని బోర్డు పెడతాడు, అది చూసుకుని తెచ్చుకుని వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఒక 2 స్పూన్లు మెంతులు వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా నానబెట్టి ఒక 4-5 గంటలు అయిన తర్వాత ఒక 2-3 సార్లు వాటిని శుభ్రంగా కడిగి తర్వాత మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. దీనికి గ్రైండర్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మిక్సీలోనే బాగా గ్రైండ్ చేసుకుని వేసుకోవచ్చు దోశలు. గ్రైండ్ చేసుకుని ఒక 5-6 గంటలు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల కొంచెం పిండి పులుస్తుంది. తర్వాత మనం దోశలు వేసుకుంటే క్రిస్పీగా మెత్తగా టేస్ట్గా ఉంటాయి. ఆ తర్వాత ఇప్పుడు మనం చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ బౌల్లో మనం తీసుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, కొబ్బరి, సరిపడా సాల్టు, చింతపండు వేసి మిక్సీలో బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకొని అందులో మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి పోపు వేయించుకుని చట్నీలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము వీటిలో కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఒక దోసపిండి తీసుకుని పెనం మీద దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఎంత పెద్ద సైజు కావాలంటే అంత పెద్ద సైజు వరకు స్ప్రెడ్ చేసుకోవచ్చండి. ఇది మధ్యలో విరిగిపోవడం అదేం ఉండదు. ఇలా బౌల్తో వేసుకోవడం వల్ల మనకి ఎంత సైజు కావాలంటే అంతా ఒకేసారి వేసుకోవచ్చు. అదే గరిటెతో వేసుకుంటే 2-3 సార్లు కింద వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం మందంగా పలచగా ఒక చోట కాలిపోతుంది, ఒక చోట ఏమో కాలకుండా ఉంటుంది, అలా ఉంటుంది. అలా కాకుండా బౌల్తో వేసుకోవడం వల్ల మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం తర్వాత ఇక మిక్స్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయ ముక్కల్ని పైన వేసి గరిటెతో ఒకసారి అద్ది ఆ తర్వాత స్టవ్ హైలో పెట్టుకుని మనం చుట్టూరా ఆయిల్ వేసుకుని మధ్యలో కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా కాలింది అని అనుకున్నాక దాన్ని ఈజీగా రెండో పక్క కూడా కాల్చుకోవచ్చు. అదే మామూలుగా అయితే కనుక ఆనియన్ ఊడిపోతుందేమో, పడిపోతాయి అని అనుకుంటాం. అలా కాకుండా రెండో సైడ్ కూడా మనం కాల్చుకోవచ్చు. మనకి ఆనియన్ బాగా కుక్ అవుతాయి. అలా కాల్చుకుని పక్కన పెట్టుకుని అలాగే రెండోది కూడా వేసుకుని మనం చేసి పెట్టుకున్న పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే ఆనియన్ దోశ రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది, హోటల్ కన్నా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి.